మా మేడం మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వెంటనే కోపడుతుంది, వెంటనే సారీ చెప్తుంది. అసలు ఏం జరిగిందంటే మా మేడం జ్యూస్ తాగే కప్పు పొరపాటుగా నా చేత్తో కింద పడి పగిలిపోయింది. దానికే నాన్న రచ్చ చేసి ఆ కప్పు నాకు చాలా ఇంపార్టెంట్, నువ్వు ఏం చేస్తావో ఏమో నాకు తెలీదు, నీ డబ్బులతో నువ్వే కొన్ని తీసుకొచ్చి ఇవ్వమంటుంది. పొరపాటు నాదే కాబట్టి సారీ చెప్పి కనీసం ఎక్కడ దొరుకుతుందో చెప్పు మేడం, కొనుక్కొని వస్తానంటే తెలీదు, గుర్తు లేదు, వెతికితే దొరకందంటే ఏదీ లేదు అనే స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఇదేం సాడిజం రా బాబు అనుకుంటూ 2 రోజుల నుంచి చుట్టుపక్కల ఉన్న ఏరియాలన్నీ తిరుగుతూ రకరకాల ఫోటోలు వాట్సాప్ లో పంపిస్తే నాకు సేమ్ అదే కావాలి, ఏది నచ్చలేదు అని కోపంతో ఊగిపోతుంది. ఇక అలా వెతుకుతూ ఒక రోజు సాల్మి అనే ఏరియాలో సిటీ స్టార్ అనే మార్కెట్ కనపడింది. లోపలికి వెళ్లి చూస్తే ఈ కప్పులు, ఫ్లాస్కులు, ప్లేట్లు వీళ్ళ సెటప్ చూసి ఖచ్చితంగా దొరుకుతుందేమో అని నమ్మకంతో వెతుకుతూ ఉంటే అదే కప్పు కాకపోయినా ఇంచుమించు అలాంటిదే ఈ కప్పు దొరికింది. కానీ రేట్ చూస్తే 4 దినార్లు ఉంది. దొరికిందే మహాభాగ్యం. ఆవిడికి నచ్చితే చాలని వాట్సాప్ లో ఫోటోలు పెట్టాను. ఆవిడికి నచ్చి తీసేసుకొని చెప్పింది. ఇక నా ఆనందానికి హద్దులు లేవు. వెంటనే తీసేసుకుని ఇంటికి వెళ్తే అర్చినందుకు సారీ అని చెప్పి నా డబ్బులు కూడా నాకు వాపస్ ఇచ్చేసింది. ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే వీళ్ళకి ఏదైనా వస్తువు నచ్చి అది కావాలి అంటే కావాలి, ఎంత దూరం వెళ్ళాము, ఎన్ని రోజులు తిరిగాము అన్నది మ్యాటరే కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. సబ్స్క్రైబ్.